నాని హీరోగా నటించిన హిట్ 3 ద థర్డ్ కేస్ సినిమా రిలీజ్కు రెడీ అయింది. సమ్మర్ స్పెషల్గా మే 1న భారీ ఎత్తున థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. శైలేష్ కొల్ను దీనికి దర్శకుడు. ఆయన క్రియేట్ చేసిన హిట్ వర్స్లో భాగంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పార్ట్స్ మంచి సక్సెస్ సాధించాయి. అందుకే మూడో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నాని పాన్ ఇండియా వైడ్గా తన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో విశ్వక్సేన్తో వివాదంపై క్లారిటీ ఇచ్చారు. 2020లో వచ్చిన హిట్ ద ఫస్ట్ కేస్ సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. విక్రమ్ రుద్రరాజుగా విశ్వక్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే హిట్ 2 ద సెకండ్ కేసులో విశ్వక్ని కాకుండా అడవిశేష్ని లీడ్ రోల్లో తీసుకున్నారు. దీంతో నిర్మాత నానితో విశ్వక్కి మధ్య ఏదో వివాదం జరిగి ఉండొచ్చనే విధంగా రూమర్స్ పుట్టుకొచ్చాయి. విశ్వక్ కాదనడంతోనే శేష్ దగ్గరకు వెళ్ళినట్లు కథనాలొచ్చాయి. దీనిపై నాని తాజాగా స్పందిస్తూ ఇదొక యూనివర్స్ అని, హిట్ 1లో విశ్వక్ ఉంటే హిట్ 2లో శేష్ ఉన్నాడని స్పష్టం చేశారు. విశ్వక్సేన్తో ఎలాంటి ఇష్యూ లేదని, స్క్రిప్ట్ ఐడియా కారణంగా జరిగిన మార్పులే అని నాని తెలిపారు. హిట్ సినిమాకి సెకండ్ పార్ట్ చేద్దామని ఐడియా వచ్చినప్పుడు అందరం సరదాగా విశ్వక్సేన్తో చేద్దామనుకున్నాం. స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక తెలంగాణ హిట్ కాకుండా ఆంధ్ర హిట్ అయ్యింది. ఇప్పుడు ఇంకో కాపీని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది? సీక్వెన్స్ మాదిరిగా కాకుండా హిట్స్ వర్స్ మాదిరిగా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన స్టార్ట్ అయింది. తప్పకుండా రాబోయే సినిమాల్లో విశ్వక్, శేష్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు. అది ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేస్తామనేది తర్వాత తెలుస్తుంది అని నాని అన్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ మంచి హిట్ అయింది కాబట్టి దానికి సీక్వెల్ తీద్దాం అని అనుకోలేదు. కాప్ యూనివర్స్లో అవెంజర్స్ లాంటి వైబ్ ఇవ్వాలని అనుకున్నాం. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వేరే డైరెక్షన్ తీసుకుంది అని నాని చెప్పుకొచ్చారు. హిట్ 2 సినిమాలో అడవిశేష్ని హీరోగా తీసుకోవడంపై గతంలో విశ్వక్ని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా బిజీగా ఉండటం వల్లనే తాను చేయలేకపోయానని చెప్పారు. పార్ట్ 3లో ఉండే అవకాశం ఉందా అని అడిగితే ఈ విషయం దర్శక నిర్మాతలను అడగాలని అన్నారు. కథ నచ్చితే తాను చేయడానికి సిద్ధమేనని తెలిపారు. హిట్ 2 చివర్లో ఎంట్రీ ఇచ్చిన నాని ఇప్పుడు హిట్ 3లో హీరోగా నటించారు. అందులో శేష్ కూడా కనిపిస్తారనే టాక్ ఉంది. అంతేకాదు తమిళ హీరో కార్తీ కూడా హిట్ యూనివర్స్లోకి వస్తారని అంటున్నారు. మరో 6 రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఇకపోతే తన సినిమాలను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడంపై నాని మాట్లాడుతూ, నేను హిందీ మార్కెట్ కోసం ట్రై చేయడం లేదు. నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు నా సినిమాల హిందీ డబ్బింగ్ వర్సెస్ చూసినట్లు చెప్తారు. నార్త్ ఆడియన్స్ నుంచి నాకు ఎంతో ప్రేమ లభిస్తోంది. మీరు పాన్ ఇండియా ఫిలిమ్స్ అని ఒక ట్యాగ్ వేస్తున్నారు, కానీ నేనెప్పుడూ అలా చూడలేదు. నేను పుష్ప, కాంతారా లాంటి సినిమాలు చేయడం లేదు. చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో నాకంటూ కొందరు ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేనే ఒక మంచి క్వాలిటీ డబ్బింగ్ మూవీ తీసుకెళ్లాలని అనుకున్నాను. అన్ని భాషల్లో ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ కూడా హెల్ప్ అవుతుంది. నేను ముంబై వెళ్ళి ప్రమోషన్స్ చేసేది హిందీలో లాంచ్ అవ్వడానికి, పెద్ద పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడానికి కాదు. హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పడానికే. అది కూడా మల్టీప్లెక్స్లో చేయడం లేదు. కేవలం సింగిల్ స్క్రీన్లో మాత్రమే విడుదల చేస్తున్నాం అని తెలిపారు.